శ్రీ సప్తపతి శిష్యులకి స్వాగతం. ఇది చాలా అన్యాయం అండి. ఫస్ట్ నుంచి జరుగుతున్న అన్యాయమే ఇప్పుడు కూడా జరిగింది. రెండో సారీ నగరానికి నిరాశే, మంత్రివర్గ విస్తరణలో దక్కని ప్రాధాన్యం, ప్రతినిత్యం ఏమైంది ఇప్పుడు అసలు హెచ్ఎండిఏ జోన్ కింద ఇంత పెద్దగా అవుతోంది. హైదరాబాద్ ఇది ఇంత పెద్దదవుతోంది. జిహెచ్ఎంసీ అంత అవుతోంది కదా, ఇందాక చదివాం కదా. ఇప్పుడు అసలు రాజధాని పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం 29 నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో 40% ఈ జిల్లాల పరిధిలోనే ఉంటున్నారు. అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి రాష్ట్రానికి? ట్యాక్సులు ఎవరు కడుతున్నారండి? ఇక్కడి నుంచి కడుతున్నారు. ఎక్కువ జనాభా ఉన్న చోట ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం పార్టీ బలోపేతానికి, స్థానిక అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుందని చర్చ జరుగుతోంది. కరెక్టే కదా. మరి లేకపోతే ఎలాగా? ఇంత పెద్ద జిల్లాలు, మళ్ళీ ఇంత పెద్ద జనాభా, ఇంతమంది చేస్తున్న సేవ అంతా కూడా ప్రాతినిధ్యం లేని పరిస్థితి. దాన్ని కల్పించడంలో సిద్ధహస్తులు, మహానుభావులు చాలామంది ఉన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ఉపయోగపడుతుందని అధిష్టానానికి వినతులు వెళ్ళాయి. సామాజిక సమీకరణాల్లో భాగంగా మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదు. అదంతా ఓకే, కానీ అసలు ప్లేస్ని బట్టి కూడా ఇవ్వాలి కదా. సరే, ఇవ్వకపోవడం కూడా ఒక అందుకు మంచిదే అని వేరే పార్టీ వాళ్ళు అనుకుంటున్నారంట అని శ్రీ సప్తపతికి తెలిసింది. మీరు ఇలానే చేయండి, ఇలానే ఉండండి, అదే కరెక్ట్ అని అంటున్నారు. అది విషయం.